అందరికీ నమస్కారం. బిగ్గత్త స్టోరీస్కి తిరిగి స్వాగతం. నేను మీ ఫణి చిదేళ్ళ. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పి మీరు సినిమాల ముందు చదువుతుండొచ్చు. అంటే ఏంటంటే మీరు చూడబోయే కథ నిజమైన సంఘటనల మీద ఆధారపడి ఉంది, లేకపోతే నిజంగా జరిగిన వాటి మీద సినిమా తీసాము అని చెప్తుంటారు. అలాంటిదే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనే కథను నేను కూడా మీకు ఇవాళ చెప్పబోతున్నాను. మరి మొదలు పెడదామా? ఒకరోజు నేను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. బస్సు రావడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉందని తెలిసింది. సరే అని చెప్పి నేను అటు ఇటు దిక్కులు చూస్తూ నిలబడిపోయాను. ఆ రోజు దురదృష్టం కొద్దీ నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. జనరల్గా అయితే అయ్యో నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది అని బాధపడేవాడిని. కానీ ఆ రోజు బస్సుకు వెయిట్ చేసేటప్పుడు నేను చూసిన సంఘటన నా ఫోన్ బ్యాటరీ పోయింది అనే బాధ కంటే, అమ్మా ఇంకా నయం, ఫోన్ బ్యాటరీ పోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ సంఘటన నేను చూసేవాడిని కాదు కదా అనిపించింది. ఏమైందంటే నాకు ఎదురుగా ఒక సిగ్నల్ దగ్గర ఒక బిచ్చగాడు అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవట్లేదు. వాడు ఒక కార్డ్బోర్డ్ మీద రాశాడు, జాబ్ పోయింది, ఇల్లు పోయింది, తినడానికి డబ్బులు లేవు, సహాయం చేయండి. ముందు ఒక కప్పు ఉండింది. రోడ్డు మీద నడిచే వాళ్ళు వేయాలనుకుంటే కప్పులో వేస్తారు, లేకపోతే సిగ్నల్ దగ్గర ఆగిన బళ్ళు కిటికీ తీసి చెయ్యి ఇలా బయట పెట్టి డబ్బులు ఇవ్వబోతుంటే అతనే వచ్చి డబ్బులు తీసుకుంటాడు. సరే అని ఈ సంఘటన నేను చూస్తూ ఉన్నాను. ఈ సంఘటన కాదు కానీ ఈ ఈవెంట్స్ని నేను చూస్తూ ఉన్నాను. కొంతసేపు అయ్యాక ఏమైందంటే వీడు ఆ కప్పు తీసుకున్నాడు, కప్పులో ఉన్న డబ్బులను జేబులో వేసుకున్నాడు. ఆ కప్పుని పక్కనే ఉన్న చెత్తబుట్టలో పడేసి ఈ కార్డ్బోర్డ్ని మడిచి చేతిలో పట్టుకొని నడవడం స్టార్ట్ చేశాడు. సరే వీడు ఎక్కడికి వెళ్తాడని చూద్దామని చూస్తూ ఉంటే వాడు ఆ సిగ్నల్ నుంచి ఒక 100-150 అడుగులు నడిచి ఒక పార్కింగ్ ప్లేస్లో ఉన్న బండి దగ్గరికి వెళ్ళి ఆగాడు. జనరల్గా మనం ఏం చేస్తాము, రోడ్డు మీద బండి ఆగితే దానికి సైడ్లో ఉన్న అద్దాలు ఉంటాయి కదా. జనరల్గా కొంతమంది ఏం చేస్తారు, ఆ అద్దంలో మొహం చూసుకొని జుట్టు సర్దుకోవడం ఇలా చేస్తారు. ఈ బిచ్చగాడు కూడా అలాగే చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ కొంచెంసేపు అయ్యాక డబ్బులు కుడి జేబులో ఉన్నాయి, ఎడమ జేబులో చేయి పెట్టి బండి తాళాలు తీసి బండి అన్లాక్ చేసి బండిలో కూర్చొని వెళ్ళిపోయాడు ఆ బిచ్చగాడు. అమ్మా, నా బుర్ర పగిలిపోయింది ఆ రోజు. అరే నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ బిచ్చగాడు మటుకు కారులో కూర్చొని వెళ్ళిపోయాడేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాను. మీ అందరికీ ఈ సంఘటన నమ్మలేనిదిగా ఉండొచ్చు, ఇది నమ్మకపోవచ్చు, మీరు ఇట్లా అయింది నేను మీ చెవిలో పూలు పెడుతున్నాను అనుకోవచ్చు. కానీ ఇది నిజమైన సంఘటన. కానీ నేను మాట్లాడే సంఘటన ఇండియాలో జరగలేదు, అమెరికాలో జరిగింది. సో ఇదండి నేను చెప్పబోయే బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ అనే స్టోరీ. మరి ఈ కథ టైటిల్ చూసుంటే మీరు బిచ్చము బంగారం అని చదువుంటారు. సో బిచ్చం అనే దానికి నేను ఈ స్టోరీ చెప్పాను. ఇప్పుడు నేను మాట్లాడబోయేది బంగారం గురించి. బంగారం అంటే బంగారం కొనుక్కోవడం, అమ్మడం, దొంగతనం చేయడం కాదు. బంగారం అంటే మాట్లాడేది నేను ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ గురించి. ఇప్పుడు ఈ ఇయర్ మార్చ్లో
మనకి ఈ కరోనా ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా, మార్చిలోనో ఫిబ్రవరిలోనో స్టార్ట్ అయింది కదా. కేరళలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్లో 11th మార్చ్కి ఒక వ్యక్తి క్యాలికట్ ఎయిర్పోర్ట్లో వచ్చాడు. ఎక్కడి నుంచి? గల్ఫ్ నుంచి. 19th మార్చ్ టెస్ట్ చేస్తే ఈయనకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. సో పోలీసులు వీడిని ఏం అడిగారంటే, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేం చేసావు చెప్పు, మేము కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలి. అంటే మీరు ఎక్కడెక్కడైతే తిరిగితే, ఎక్కడెక్కడైతే వెళ్ళుంటే చెప్తే వాళ్ళకు కూడా టెస్ట్ చేయడమో, లేకపోతే కరోనా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో అనేది పోలీసులు చూస్తారు. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఇది. కానీ ఈ వ్యక్తి పోలీసులు అడిగే క్వశ్చన్కి సమాధానాలు ఇవ్వాలనుకోలేదు. పోలీసులకు సందేహం కలిగింది, వీడు ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటే పోలీసులకు ఏమనిపించిందంటే ఈ వ్యక్తి ఒక స్మగ్లర్ అయి ఉండొచ్చు అని. స్మగ్లరు తన రూటు, తను కలిసే వ్యక్తుల గురించి చెప్తే ఆ స్మగ్లింగ్ చేసే ఆ నెట్వర్క్ మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి చెప్పాలి అనుకోలేదు. సో పోలీసులు కనుక్కుంది ఏంటంటే, 11th మార్చ్లో క్యాలికట్ ఎయిర్పోర్ట్లో దిగిన ఈ వ్యక్తి స్మగ్లరే, ఇంకా ఇతను స్మగ్లింగ్ చేసేది బంగారం. ఇప్పుడు ఇంకో సంఘటన. జూలై 1 తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఒక కార్గో యుఏఈ ఎంబసీ అఫీషియల్ని అడ్రస్ రాసి ఈ కార్గో వచ్చింది. ఈ కార్గో ఎందుకో ఆ ఎయిర్పోర్ట్లో స్టక్ అయిపోయింది. కొన్ని కాల్స్ వచ్చాయి ఎయిర్పోర్ట్కి, ఈ కార్గోని మీరు బయటికి రిలీజ్ చేయండి, లేకపోతే యుఏఈ వెనక పంపించేసేయండి అని. ఈ కస్టమ్స్ అఫీషియల్కి సందేహం కలిగింది, అసలు ఏంటి దీని సంగతి అని చెప్పి యుఏఈ అఫీషియల్ ఎవరి పేరైతే ఆ కార్గో మీద రాస్తుందో అతన్ని పిలిచి, ఇది ఎంబసీ కాబట్టి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి కాంటాక్ట్ చేసి ఆ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి వీళ్ళిద్దరి సమక్షంలో ఈ కార్గోను ఓపెన్ చేస్తే ఈ కార్గోలో 40 కిలోల ఆహార పదార్థాలు అంటే నూడిల్స్ కానీ తినే పదార్థాలు, 30 కిలోల బంగారం దొరికింది. ఈ బంగారాన్ని సీజ్ చేసేశారు. ఇది ఇంకో సంఘటన. గోల్డ్ స్మగ్లింగ్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ మన గవర్నమెంట్ పెంచేసింది కాబట్టి స్మగ్లింగ్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఫ్యామిలీలు ఉంటాయి కొన్ని గల్ఫ్ నుంచి ఇండియాకి మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి రెడీగా ఉంటాయి. వీళ్ళని ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెంట్ పర్మిట్ అని తీసుకొని గోల్డ్ మొత్తం ఇక్కడ గల్ఫ్లో ఉన్న సామాన్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్, మిక్సర్లు, టీవీలు, వీటన్నిటిలో వైర్లో బంగారం ఎక్కిచ్చేసి అలాగంతా చేసేస్తారు స్మగ్లర్స్. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరేం బాధపడకండి, మీరేం టెన్షన్ పడకండి, మేము మీ వస్తువులని, మేము కొరియర్ సర్వీస్ మాది, మేము మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మంచిగా ఈ సామాన్లు తీసుకొని దాంట్లో మంచిగా బంగారం నింపేసి ఇండియాకి పంపించేస్తూ ఉంటారు అఫీషియల్స్కి తెలియకుండా. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక వ్యక్తి గల్ఫ్ నుంచి ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీకి వచ్చి కస్టమ్స్లో దిగాల్సి ఉంటుంది. కాబట్టి ఢిల్లీకి వచ్చే లోపల ఆ ఫ్లైట్లో ఎక్కడో బంగారం దాచేస్తాడు. ఉదాహరణ కోసం బాత్రూంలో దాచాడు అనుకోండి. ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి కస్టమ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. వీడు బాత్రూంలో బంగారం దాచేసి కస్టమ్స్ దిగి వెళ్ళిపోతాడు. బంగారం వీడి చేతిలో ఏం లేదు కదా, వీడు వెళ్ళిపోతాడు. వీడు ఎక్కడికైతే వెళ్ళాలనుకోవడం అక్కడికి వెళ్ళిపోతాడు కస్టమ్ని క్లియర్ చేసుకొని. ట్రిప్ ప్లాన్ చేసే కంటే ముందు ఏం చెప్తాడంటే ఇంకో వ్యక్తికి, అరే నువ్వు ఢిల్లీ నుంచి ఉదాహరణకి లక్నోకి ఫ్లైట్ వేసుకో, ఇది డొమెస్టిక్ ఫ్లైట్ వేసుకో, సేమ్ ఇదే ఫ్లైట్కి నేను దిగంగానే నువ్వు ఎక్కేటట్టు ఆ టైం స్లాట్ కూడా చూసుకో, నువ్వు సేమ్ ఇదే ఫ్లైటు, నువ్వు డొమెస్టిక్గా ఎక్కువ అంటాడు. కాబట్టి వీడేం చేస్తాడు, రెండో వ్యక్తి ఏం చేస్తాడు, సెకండ్ ఫ్లైట్కి ఎక్కుతాడు. వాడికి బంగారం ఎక్కడ దాచిపెట్టాడో చెప్తాడు మొదటివాడు. కాబట్టి బాత్రూంలోకి వెళ్తాడు, బంగారం తీసుకొని జేబులో వేసుకోవడమో ఒంటి మీద ధరించడమో చేసేసి మంచిగా దిగి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీడు డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి వీడిని పట్టుకోవడం కూడా కుదరదు ఇప్పుడు, ఎందుకంటే వాడు కస్టమ్స్ త్రూ పాస్ కాడు. మీకు తెలిసే ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్ నుంచి ఇండియాకి వస్తేనే మీరు కస్టమ్స్ త్రూ వెళ్తారు. ఇండియా టు ఇండియా అంటే డొమెస్టిక్ ఒక సిటీ నుంచి ఇంకో సిటీ ఇండియాలోనే ట్రావెల్ చేస్తే మీకు కస్టమ్స్ త్రూ వెళ్ళరు మీరు. కాబట్టి ఇలా కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే,
మీరు న్యూస్లో చదివే ఉంటారు. కొన్ని వారాల కింద ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి విచిత్రంగా నడుస్తున్నాడు అని చూశారు. వీడు ఎందుకు ఇట్లా విచిత్రంగా నడుస్తున్నాడు అని కస్టమ్స్ వాళ్ళు పట్టుకొని కొంచెం ఇంటరాగేట్ చేస్తే ఈ మహాపురుషుడు, ఈ గొప్ప వ్యక్తి ఏం చేశాడంటే 1 కిలో బంగారం, వింటున్నారా, కిలో బంగారం 3 భాగాల్లాగా చేసి వీటిని మడిచి పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ పెట్టుకుంటే నడవడం సరిగ్గా రాదో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి అమోఘమైన పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఈ విషయాలను విన్నందుకు ధన్యవాదాలు. మీరు మాకేమైనా చెప్పాలనుకుంటే ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే biggatha.in వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే స్టార్ట్ రికార్డింగ్ అనే బటన్ నొక్కి 90 సెకండ్స్ వరకు మీ వాయిస్ మెసేజ్ మాకు పంపించవచ్చు. ఆ మెసేజ్ డైరెక్ట్ మాకే వచ్చి చేరుతుంది. ఈ ఎపిసోడ్ని విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నేను మీ ఫణి చిదెళ్ళ.